దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మొదటి వారం 7వ నెల. నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత ఘనమైనటువంటి ఆయన నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు, పరిశుద్ధ ఆదివారపు శుభాలు కూడా తెలియజేస్తాను. బాగున్నారండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించడం కాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వీన్ని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాలను చదువుతా ఉన్నాను. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 7వ మాసము మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలతో నింపి ఈ ఉదయకాలమున నీ సన్నిధులు నిలబడడానికి కృపనిచ్చే ధన్యతనిచ్చో నిష్ఠోత్తరాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృపచిత అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచండి. మీరే మహిమ పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి ఈ మాట మనందరూ తెలుసు. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మొదటి లేఖ రాస్తూ ఎన్నో హెచ్చరికలు రాస్తూ ఈ 11వ అధ్యాయం వచ్చేసరికి ప్రభు బలను కూర్చున్నటువంటి ఒక విలువైన శ్రేష్టమైన హెచ్చరికలు చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ ప్రభు బల అనేది కేవలము ఏదో ఆచారంగా సాంప్రదాయంగా కాదు, చాలా విలువైనది ఎంచి అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని ఎంచి తీయాలని చెప్పి ఒక మంచి మార్గాన్ని ఇక్కడ బోధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రభురాత్రి భోజనం ఏమంటే ప్రాథమికంగా అది తీసుకునే వారికి దీవెనలు అందించాలని మాత్రం ఇవ్వబడింది కాదండి. అది ఆరాధనకు ఒక సందర్భంగా ఇవ్వబడింది. మరి ఏ ఇతర సంఘ కార్యక్రమం చేయని విధంగా ప్రభు వల్ల మనకు ప్రభువును గుర్తు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, స్తుతి చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఇవన్నీ కాదు. కానీ బలారాధన అనేది ప్రభువును మనకు మరొకసారి ప్రత్యక్షంగా జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. మత్తయి భక్తుడు, మార్కు మరియు లూకా సువార్తలో ఏదైతే రాయబడిందో పౌలు భక్తుడు దాన్నే ఇక్కడ రాశాడు. కొరింథీ పత్రికలో చాలా విశదీకరించి విపులంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లగా మనము ప్రభురాత్రి భోజనము ద్వారా దేవుని 3 విధాలుగా స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఏంటంటే, ప్రభువును ఆయన అసాధారణ మరణాన్ని బట్టి మనం స్తుతిస్తాం. మొదటికి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన శరీరమందు మన పాపమును భరించినందుకు, మన రోగములను మోసినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తాం. మనము దేవుని ఎదుగు వచ్చే విధంగా కృపా సింహాసనమునకు ద్వారము ఆయన తెరచినట్లు రక్తము చెందించాడు. అందును బట్టి కూడా మనం ఏం చేస్తామంటే ఆయనను స్తుతిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేకాకుండా మన పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని చెప్పి ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధన బట్టి కూడా ఆయనకు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పిల్లరా, ప్రభు మరణాన్ని ప్రచురించుట అంటే అర్థం ఇదే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడండి, రెండోది ఏంటంటే ఆయన శరీరమైనటువంటి సంఘాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఒకరికొకరు కనిపెట్టుకోవాలని విశ్వాసులకు పిలుపుని పౌలు ప్రభురాత్రి భోజనపు వివరణ ముగించాడు. ఇక్కడ సహవాసం కావాలి, సమాధానం కావాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరు సంభాషించుకోవాలి. సంఘాన్ని బట్టి ప్రభు శరీరాన్ని విమర్శించడం అంటే అర్థం ఇదే. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. మనము తోటి విశ్వాసులను ఒకే శరీరపు అవయవాలుగా గుర్తించాలి కూడా. క్రీస్తు యొక్క శరీరమే క్రీస్తు యొక్క వధువు. అందులో భాగమై ఉండడే జీవిత కాలమంతా గానము చేసేంత భాగ్యం. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహమందు అన్ని కాలాల్లోకెల్లా గొప్ప అరుదుగా ఉంటుంది అది విందు. చాలా విలువైన శ్రేష్టమైనటువంటి విందు. ఏమైనా గొప్పతనం ఎంచేటోడు విందు అది.
ప్రభురాత్రి భోజనము గొర్రెపిల్ల వివాహమందు ముందు చూపబడేటువంటి రుచి మాత్రమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అంటే రేపు అనేటువంటి రోజున మనమందరం ఈ భూలోకయాత్రను ముగించి ప్రభు ఈ సింహాసనం చేరినప్పుడు అక్కడ గొర్రెపిల్ల మహోత్సవ విందులో పాల్గొంటారు. దానికి ఇది రుచి మాత్రమే ప్రభు బల్ల. ఈరోజు మనం అందరం తీసుకుంటున్నాం ప్రభు బల్ల. మొదటినే ఆదివారపు ఆరాధనలో చాలా భక్తితో, చాలా శ్రద్ధతో, కొంతమంది అయితే ఉపవాసంతో తీసుకుంటారు బల్లారాధన. ఇవన్నీ దేనికంటే ఆయన శరీరమైన సంఘాన్ని బట్టి కృతజ్ఞత స్తుతించాలి. మొదటిది ఆయన మరణాన్ని బట్టి స్తుతిస్తే, రెండవది ఆయన మనకిచ్చిన సంఘాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తాం. ఇక మూడవది ఏంటంటే త్వరగా రానైనటువంటి రాజుగా రానటువంటి ప్రభువును మనము ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు శత్రుగణం అంతటి పైన పొందబోయేటువంటి అంతిమ విజయాన్ని ఈ బల్లారాధన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు నేను అంటాను, ప్రతి ఒక్కరు కూడా చాలా హృదయపూర్వకంగా సిద్ధపడే బల్లకు సిద్ధపడుతున్నాం. చాలా మంచిది. ఆ సిద్ధపాటు మరింతగా ఎటువంటి దురాలోచన కానీ, దుష్ట ఆలోచన కానీ, మన యొక్క ఆ తలంపు లేకుండా కేవలము మన యొక్క హృదయపు తలంపులు అంతా పొందబోతున్నటువంటి సమీపించబోతున్నటువంటి ఆ బల్లపైన ఉండే విధంగా దేవుడు ఇదే గుర్తు చేస్తుంది మనకి. మనం ఆయనను రాజులకు రాజుగాను, ప్రభుగాను ఆరాధిస్తాం. అండి గమనించాలి పిల్లరా, ప్రభు వల్ల ఆరాధన అనుభవం కనుక ఎంత తరచుగా ఆచరించబడాలి అనేటువంటి విషయము సూచించబడలే. నూతనంగా ఏర్పడినటువంటి సంఘము దాదాపు రోజు ఆచరించేది అంటే కదా, ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుట యందు ఎడతెగక ప్రార్థించుతూ ఉన్నానని గమనించారు పిల్లరా. అయితే తర్వాత ఇది వారానికోసారిగా మారిపోయింది. అయితే ఇప్పుడు అనేక సంఘాల్లో నెలకొకసారి దీనిని ఆచరిస్తున్నారు. ఈ కారణం వల్లే ఉత్సవంగా ఉండాల్సినటువంటి ప్రభురాత్రి భోజనము ఆచారంగా మారిపోయింది. గమనించాలి ప్రతి ఒకవేళ ఆచారంగా దీన్ని పాల్గొంటున్నాం. ఈరోజు చాలామంది మొదటి ఆదివారమే ఆరాధనకు వస్తారు, బల్ల ఉన్న రోజునే ఆరాధనకు వస్తారు. చాలా సంఘాల్లో ఇది జరుగుతూ ఉంది. ఇది ఆచారం కాదు, ఉత్సవం. ప్రభు మన కొరకు తిరిగి రాబోతున్నాడు, మరణించి మనకు సంఘాన్ని అప్పగించాడు. మరలా ఆ వధువు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి అది ఒక ఉత్సవం. ఆ ఉత్సవంలో మనం పాల్గొవాలి. గొర్రెపిల్ల ఉత్సవం అది. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన 7వ నెలలో బల్లను సమీపిస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఈ సత్యాన్ని గమనించి బల్లను స్వీకరించినప్పుడు తప్పకుండా ప్రభు యొక్క దీవెనలు సమృద్ధిగా మనము పొందుకుంటాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక తల నుంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైనటువంటి ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో పరిశుద్ధ ఆరాధనలో ఈరోజు మేము సమీపించబోతున్న బల్లను గురించి ఒక విలువైన శ్రేష్టమైన మాట పౌలు భక్తుల ద్వారా మేము విన్నాం. నిజమే, ఉత్సవంగా ఉండాల్సినటువంటి నాయన ఆ బల్లారాధనను ఆచారంగా మార్చేస్తున్నామేమో. అలా కాకుండా ఆయన ఉత్సవంగానే నీ సన్నిధిలో పాల్గొని ఉత్సాహగానము చేస్తూ బలను సమీపించి కృపదైత్యమని ఈ దినమంతా నీ రెక్కల చట్టం దాస్తున్నందుకు, నడిపించబోతున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.